ఒకప్పుడు మే మా చిన్నప్పుడు ఈ బ్యాంకులో అకౌంట్లు ఎట్లా ఉండేదంటే, ఇప్పటికి మళ్ళీ మిషన్‌లతో డబ్బులు కౌంటింగ్ అసలు లేనే లేదు ఆ రోజుల్లో. ప్రతిదీ గూడా ఓ పక్కన వాటర్‌తో పాటుగా ఒక స్పాంజీ ఉండేది. ఇలాగ తీసుకోవడం ఒక్కొక్క నోటు ఇట్లా మనం ఒక 10,00,000 పట్టుకెళ్ళామంటే, అది డిపాజిట్ చేసుకోవడానికి కనీసం 10 నిమిషాలు పట్టేది అక్కడ. ఏది బాగా స్పీడ్‌గా చేసేవాళ్ళకైతే 10 నిమిషాలు. అదే నిదానంగా చేసేవాళ్ళు కొత్తగా వచ్చినోళ్ళకైతే దాదాపు 25 నిమిషాల నుంచి 30 నిమిషాలు. అందుకని ముందు చిన్న అమౌంట్‌లోళ్ళందరిని తీసేసుకొని పెద్ద అమౌంట్‌లోళ్ళని కాసేపు పక్కన కూర్చోమని ఒక గంట, గంటన్నరలో చిన్న అమౌంట్‌లోళ్ళందరిని తీసేసుకొని ఆ తర్వాత ఈ పెద్ద అమౌంట్‌లోళ్ళకి అది కూడా 4 కౌంటర్‌లుంటే తలా ఒక్కొక్క కౌంటర్‌కి ఒక ఇద్దరిద్దరు చొప్పున అట్లాగా మూవ్ చేసి తీసుకునేటటువంటి సందర్భాలున్నాయి. ఆ తర్వాతే మిషన్స్ అన్నీ వచ్చినాయి. అయితే పెన్ను ఇవన్నీ రాసుకోవడం ఆ రోజుల్లో పుస్తకంలో రాసుకోవడం ఉండేది. మనకు కూడా రాసేసి పేపర్ మీదన స్టాంపేసి ఇచ్చేవాళ్ళు. పాస్‌బుక్ మీద కూడా రాసి ఇచ్చేవాళ్ళు. ఇప్పటికి మళ్ళీ ప్రింటింగ్ సిస్టమ్స్ లేవు ఆ రోజుల్లో. అయితే అప్పుడు ఇవన్నీ అవసరమంటే ఓకే గానీ, ఇప్పుడు గూడా పెన్నులు, కాగితాలు, స్టేషనరీల కోసం మన దేశంలోని బ్యాంకులు భారీగానే ఖర్చు పెడుతున్నాయట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేటప్పటికి నికర లాభంలో 1.22% 98,64,వేల రూపాయలు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 92,25,వేల రూపాయలు. యాక్సిస్ బ్యాంక్ 37,38,000. ఐసీఐసీఐ బ్యాంక్ 31,85,000. బ్యాంక్ ఆఫ్ బరోడా 21,19,000. ఇట్లాగా లెక్క చూసుకుంటే ఓవరాల్‌గా కోట్లల్లో డబ్బులు ఖర్చు పెడుతున్నారు అన్నటువంటి లెక్క తేలింది. బట్ ఇప్పటికి గూడా పేపర్‌లుంటాయి అక్కడ. అదేది దాన్నేమంటారు? ఆహ్, డిపాజిట్లు వేయడానికి మనం మామూలుగా బ్యాంక్ అకౌంట్‌లో వేసేవాళ్ళు ఉంటారు. కానీ పేదలు గానీ, లేకపోతే గనక అవిద్యావంతులు గానీ, పల్లెల్లో గానీ ఇప్పటికి గూడా పేపర్‌లు అవసరం ఉంటాయి. కాబట్టినే ఈ ఖర్చు. ఆ ఫార్మ్సే ఉంటాయి బోలెడంత. ఇది వెటకారం చేసేవాళ్ళు అది ఆలోచించాలి. అది గ్రహించాల్సుంది.